సంఘాలని ఏంటి ఈ టైంలో కరెంట్ పోయింది చిరాగ్గా. బై ఎలక్షన్ కు మరో నామినేషన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఏంటి ఈరోజు ఎన్నిసార్లు కరెంట్ తీస్తున్నాడు? నువ్వేంటి ఇక్కడ? సర్వధర్మ పరిత్యజ్య మహ్నికం సర్వం భజే హంతుదం సర్వ పాపేతో మోక్షం మాసుచే. హలో చెప్పండి. పోలీస్ స్టేషన్? అవును సార్ సార్ ఇక్కడ ఒకరు చంపడానికి వస్తుంది సార్. ఎవరు? దెయ్యం సార్. ఏంటి దేం సంపాలనుకుంటుందా? ఎట్రా ఫోన్. సార్ 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 ఎప్పుడు లేని ఇలా అవుతుందేంటి? నువ్వా? నాకే తెలీదు, నాకే తెలీదు. నీ గుండె ఎక్కడుంది? ఇక్కడ మరి మనసు కనిపించదుగా. మనసు లేదు, నీ గుండె ఎందుకురా? ఓడి అమ్మ ఇల్లు పెట్టి చెడిపోయాడ. సార్ ఆ గోడ మీద పేర్లు చూడండి. మనసే లేనోడికి గుండి ఎందుకు అడ్డు? మనసు ఎక్కడ ఉందరనేది మనసు అయితే మా ఆవిడ దగ్గర ఉంది సార్. పొరపాటున మర్డర్ చేసినోడికి ఈ విషయం చెప్పగలరు. నీ గుండి తీసి మీ ఆవిడకి ఎక్స్క్యూజ్ మీ. ఇంతకే మీరారా? వీఆర్ ఎస్ఐటి ఆఫీసర్స్. మేడం ఒకసారి ఇటు చూడండి. మనసే లేనోడికి గుండె. అర్జున్ సార్ కాల్ చేయండి. సార్ మీరు అర్జెంట్గా ఒకసారి రావాలి సార్. వస్తున్నా. కానీ గడియారం మోగింది ఇప్పుడు. నా దెబ్బ ఒకటే సరిపోదు, నీ నీడ కూడా నన్ను చూసి వణుకుతుంది. ఏ జంట అర్జున్ వచ్చారు, నీ ఆటకు పంతం తెచ్చారు. సార్ ఒకసారి చూడండి సార్. మనసే లేనోడికి గుండె ఎందుకు? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. ఎస్ఐ పేరేంటి? ఎస్ఐ వర్మ. వర్మ గారు వర్మ రిపోర్టింగ్ సార్. ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు? ఇంకెంతసేపు అన్న మొఖం చూస్తావు? ఇలా ఇన్వెస్టిగేషన్ చేయి. సారీ సార్. ఈ కేసు మా గవర్నమెంట్ హ్యాండిల్ చేయమంది, మేము చూసుకుంటాం. మీ మూవ్ అండి. ఓకే మేడం, దీనికి ఫోటో తీయండి. మర్డర్ చేసిన వాడు మనకు దీనివల్ల ఏదైనా క్లూ ఇచ్చాడు కదా సార్? చూద్దాం. బ్లడ్తో రాశాడు కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి పంపించండి. దేనికైనా క్లూగా పనికి రావచ్చు. ఆఫీసర్, బాడీ మీద ఎన్ని క్లూ? ఆఫీసర్ సార్ విక్టిమ్ బాడీలో ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్. ఓన్లీ గుడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైనా టూల్స్ యూజ్ చేశాడా? ఎస్ సార్, కిచెన్లో యూజ్ చేసిన ఒక నైఫ్ లా ఉంది, కానీ ఇక్కడ లేదు. నైఫ్ లేదు అంటే పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చా? మేడం ఎన్ని క్లూస్? ఒక స్మార్ట్ వాచ్ దొరికింది సార్, కానీ దాన్ని ఆన్ చేయలేదు. ఓకే, తన స్మార్ట్ వాచ్ని, తన స్మార్ట్ ఫోన్ని తీసుకుని మన ల్యాబ్కి పంపించండి. డెడ్ బాడీని మార్చురీ పంపించండి. ఓకే సార్.
ఎనీ అప్డేట్స్? ఎస్ సార్, స్మార్ట్ వాచ్ కావడం వల్ల దాన్ని రీస్టోర్ చేసి చూస్తే బ్లడ్ ప్రెషర్ 120 కన్నా తక్కువగానే అనిపిస్తుంది సార్. ఐ థింక్ నాకు తెలిసి మర్డర్ చేసిన వాడు 26 ఇయర్స్ కన్నా తక్కువ అయి ఉండొచ్చు సార్. అవును సార్, హార్ట్ బీట్ కూడా 75 ఉంది. ఇట్స్ కనెక్టింగ్ టు ది సేమ్ పాయింట్. బట్ విక్టిమ్ బ్లడ్ శాంపిల్స్ అండ్ అలాగే గోడ మీద ఉన్న శాంపిల్స్ సేమ్ కాదు సార్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోడ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ 30+ ఏజ్ అనిపిస్తుంది సార్. వీ హ్యావ్ ఏ క్వశ్చన్ మార్క్ ఆన్ దిస్ సార్. ఎనీ ప్రూఫ్స్ ప్రియా? ఎస్ సార్, బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో షుగర్ ఉంది. ఆ డ్రగ్ని యూజ్ చేసింది 30 ఏజ్డ్ పర్సన్ అని ప్రూవ్ అయింది సార్. ఎనీ ఎవిడెన్స్? ఆ డ్రగ్ అనేది పీపుల్ నిద్ర కోసం వాడతారు సార్. 30+ ఏజ్డ్ వాళ్ళకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు సార్. సార్ అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు? ఏమన్నా పగతో చేసి ఉంటారా లేదంటే ఏమన్నా కారణం ఉందా? మనసే లేనడికి గుండెందుకు? అతను కాల్ డేట్ అని తీసారా? ఎస్ సార్, అతని లాస్ట్ కాల్ వచ్చేసి మన 110 పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. అతనితో 2 minutes కాల్ మాట్లాడారు సార్. ఎస్ సార్, అతను కాల్ కట్ అయిన 5 minutesకే చనిపోయాడు. హలో, నేను ఏజెంట్ అర్జున్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. హెడ్ మాస్టర్ మర్డర్ విషయంలో మీకు ఇంట్రోగేషన్ చేయాలి. ఒకసారి ఆఫీస్కి రండి. అవునా సార్? సరే వస్తున్నా సార్. ఏంటండి రమ్మన్నారంట? సరే ఒకసారి కూర్చోండి. మొన్న చనిపోయిన హెడ్ మాస్టర్ లాస్ట్ కాల్ మీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. సో ఏం మాట్లాడారు? అలా చాలా వస్తుంది మేడం, గుర్తుండవు. ఒక పోలీస్లా మాట్లాడవయ్యా. సారీ మేడం. గుర్తెచ్చుకొని చెప్పు. గుర్తొచ్చింది మేడం. చెప్పు. నన్ను దెయ్యం చంపాలని ట్రై చేస్తుందని కాల్ వచ్చింది. ఫేక్ కాల్ అని పట్టించుకోలేదు మేడం. దయ్యం చంపడం ఏంటి? మీతో ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను, మీరు వెళ్ళొచ్చు. సరే మేడం అయితే. మొత్తానికి ఈ కేసు మనకి ఉచితంగా మారింది సార్. ఐ థింక్ దిస్ ఈస్ అవర్ ఛాలెంజింగ్ కేసు సార్.